అందరికీ నమస్కారం. ఒక పెద్ద మనిషి నన్ను ఈ మధ్య జాతకానికి వచ్చినప్పుడు, సార్ తినటానికి బ్రహ్మాండమైన భోజనం ఉంది, ఉండడానికి బ్రహ్మాండమైన ఇల్లు ఉంది, వాహన యోగం ఉంది, బిజినెస్ బాగుంది, అంతా బాగుంది, మరి ఏంటయ్యా నీ ప్రాబ్లం? అనారోగ్యం. ఒక్కరు తర్వాత ఒకరు, ముందు తండ్రికి, తర్వాత తల్లికి, తనకి, తన భార్యకి, పిల్లలు, ఏదో ఒక సమస్య, ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యం అట. మరి అదేమిటండి? ఒక ఇంట్లో తమాషా ఏంటంటే, ఎంత డబ్బున్నా కూడా బీభత్సమైనటువంటి పిరికితనం అనమాట. ఆ ఇంట్లో ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారంటే, చిన్న చిన్న విషయాలకి గజగజలు ఆడిపోతుంటారండి. ఎందుకో మరి ఆ కుటుంబంలో ఆ యొక్క డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, అంతా ఉంది, మరి ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందండి? అలాగే అంతా బాగుందండి, పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళయింది, 2 ఏళ్ళు అయ్యింది, మరి ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు పిల్లలు పుట్టరు, ఎంత కష్టపడ్డా, ఎంత ఆలోచించినా, ఎంత చేసినా అర్థం కాని పరిస్థితి. అంతా బాగుంటుంది, కుటుంబంలో పిల్లలు చదవరు, చదవకపోతే ఇంత సంపాదించి ఎందుకంటే సంపాదించింది, ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ పెట్టాను, మరి పిల్లలు బాగా అలవాటైపోయారు సుఖానికి, చదవట్లేదు. ఇలాగే అనేక విషయాలండి. ఏదైనా పని మొదలు పెడితే పూర్తి అవ్వటానికి, అలాగే బాగా చదువు రావడానికి, డబ్బు బాగా రావడానికి, అన్నిటికీ కూడా శంకరాచార్య వారు చక్కగా అష్టలక్ష్మి మంత్రాన్ని మనకిచ్చారండి. ఈ అష్టలక్ష్మి మంత్రాన్ని ఉదయం 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంకాలం 6ంటికి, ఏ ఇంట్లో అయితే ఇది ఉంటుందో, ఎవరి మనసులో ఈ రాగయుక్తంగా ఈ పాట పాడుతూ ఉంటారో వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరోగ్యం, ధన సమస్య ఉండదు, చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతానం పక్కగా ఉంటుంది, భార్యాభర్తల చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా అష్టలక్ష్మి ఇంట్లో నిలబడుతుందన్నమాట. మరి దానికి జాతకం కూడా కాస్త కోఆపరేట్ చేయాలి కదండి. మరి లగ్నం ఎలా ఉంది, లగ్నం నుంచి పంచమ స్థానం ఎలా ఉంది, నవమ స్థానం ఎలా ఉంది, కొన్ని చూసుకోవాలి కదండి. మరి దానికోసం నన్ను సంప్రదిస్తూ ఈ మంత్రాన్ని మాత్రం మీరు 3 సార్లు రోజు చక్కగా చదవండి. ఎంత రాగాయుక్తంగా పాడితే మీకు అదంత మంచిది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ జయ పాలయ మాం, ఆదిలక్ష్మీ జయ పాలయ మాం. ఈ విధంగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది.